హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో గైస్, ఇవాళ వీడియోలో మనం ఐక్యూ Z6 మొబైల్ని అయితే అన్లాక్ చేయబోతున్నాం. సో యాక్చువల్గా ఏమైందంటే ఆ రోజు నైట్ సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే చేశాను. సో చేసిన తర్వాత మార్నింగ్ లేచి చూస్తే నాకు ఈ ప్రాబ్లం అయితే కనిపించింది. సో వెంటనే నేను ఐక్యూ కస్టమర్ కేర్కి అయితే కాల్ చేశాను. సో కాల్ చేస్తే వారు చెప్పింది ఏంటంటే సాఫ్ట్వేర్ వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రావు సార్ అని చెప్పారు. సో నేను మీ సర్వీస్ సెంటర్లో అన్లాక్ చేస్తారా అని అడిగాను. సో చేస్తాం సార్, బట్ డేటా లాస్ అవుతుందని చెప్పారు. సో ఇప్పుడు మనము ఏ సర్వీస్ సెంటర్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఎలా అన్లాక్ చేయాలో తెలుసుకుందాం. సో ముందుగా మీరు మీ మొబైల్ని అయితే స్విచ్ ఆఫ్ చేయండి. సో ఈ ప్రాసెస్లో మీకు డేటా లాస్ అవడం అయితే జరుగుతుంది. సో నేనైతే నా డేటాని ఆల్రెడీ టెరాప్ బాక్స్లోకి అయితే బ్యాకప్ చేసుకున్నాను. సో మీరు కూడా మీ డేటాని బ్యాకప్ చేసి అయితే పెట్టుకోండి. సో ఆల్రెడీ మన ఛానల్లో టెరాబాక్స్కి సంబంధించిన వీడియో అయితే ఉంది. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో అక్కడికి వెళ్ళి ఆ వీడియోని అయితే చూడండి. సో మొబైల్ స్విచ్ ఆఫ్ అయిన తర్వాత పవర్ బటన్ ప్లస్ వాల్యూమ్ అప్ బటన్ అయితే సైమల్టేనియస్గా ఒక 5 సెకండ్స్ దాకా అయితే ప్రెస్ చేసి అయితే పట్టుకోండి. సో మీరు ఫాస్ట్ బూట్లోకి అయితే ఎంటర్ అయిపోతారు. సో ఇప్పుడు మనము రికవరీ మోడ్లోకి అయితే ఎంటర్ అవ్వాలి. సో ఇక్కడ మీరు వాల్యూమ్ డౌన్ బటన్ ప్రెస్ చేస్తే దాని మీదకి అయితే హైలైట్ అయిపోతుంది. సో ఇప్పుడు పవర్ బటన్ అయితే ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేయగానే రికవరీ మోడ్లోకి అయితే ఎంటర్ అయిపోతాము. సో మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ అని, క్లియర్ డేటా అని, చెక్ సిస్టమ్ అని, ఎంటర్ సేఫ్ మోడ్ అని. సో ఇప్పుడు మనము క్లియర్ డేటా పైన అయితే క్లిక్ చేయాలి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్లియర్ ఆల్ డేటా అని ఉంది కదా, సో దానిపైన అయితే ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసి ఇక్కడ ఓకే ఉంది కదా, సో ఓకే పైన అయితే క్లిక్ చేయండి. సో ఓకే పైన క్లిక్ చేసిన తర్వాత మీకు కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది. సో ఇక్కడ మీ డేటా అంతా క్లీన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ ఈ డిస్ప్లే అయితే వస్తుంది. సో సింపుల్గా మీరు రిటర్న్ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసి బ్యాక్ అయితే వచ్చేయండి. సో వచ్చిన తర్వాత మీకు ఇక్కడ రీస్టార్ట్ అని ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో ఇప్పుడు ఫోన్ అయితే రీస్టార్ట్ అయితే అవుతుంది. సో నెక్స్ట్ మీరు ఇక్కడ స్టార్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఇండియా పైన సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ మొబైల్ నెట్వర్క్ లేదా వైఫైకి అయితే కనెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో రెండిట్లో దేనికైనా కనెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ వేరే మొబైల్ నుండి ఈ మొబైల్లోకి డేటా కాపీ చేసుకోవాలని అడుగుతుంది. సో కాపీ చేసుకోవాలనుకుంటే నెక్స్ట్ పైన క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోండి. సో నేనైతే డోంట్ కాపీ పైన అయితే క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మీకు ఇక్కడ వెరిఫై పిన్ అయితే అడుగుతుంది. సో మనకి ఆ పిన్ వర్క్ చేయట్లేదు కాబట్టి యూజ్ మై గూగుల్ అకౌంట్ ఇన్స్టెడ్ అని ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ మీ జీమెయిల్ అకౌంట్ అదేవిధంగా పాస్వర్డ్ని అయితే ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసి నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ సామిన్ అని ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే మీకు ఇక్కడ పాపప్ అయితే వస్తుంది. సో ఇక్కడ మీరు న్యూ గూగుల్ అకౌంట్ యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ యూజ్ న్యూ గూగుల్ అకౌంట్ ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. లేదంటే యాడ్ ప్రీవియస్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీరు ఇక్కడ పైనకైతే స్క్రోల్ డౌన్ చేయండి. సో స్క్రోల్ డౌన్ చేసి యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ లాక్ని అయితే సెట్ చేసుకోమని అడుగుతుంది. సో సింపుల్గా నేనైతే స్కిప్ కొట్టేస్తున్నాను. సో నెక్స్ట్ మీకు ఇక్కడ కంటిన్యూ సెటప్ అని అయితే వస్తుంది. సో మీరు ఇక్కడ కంటిన్యూ పైన క్లిక్ చేస్తే మీకు గూగుల్ అసిస్టెంట్ ఇంకా వేరే వేరే ఆప్షన్స్ అయితే మీకు సెట్ చేసుకోమని అయితే అడుగుతుంది. సో లేదంటే మీకు ఇక్కడ లివ్ అండ్ గెట్ రిమైండర్ అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేస్తే మీరు తర్వాత ఎప్పుడైనా సెట్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు కంటిన్యూ పైన క్లిక్ చేస్తే నెక్స్ట్ మీకు ఇక్కడ ఐ అగ్రీ అని వస్తుంది. సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ ఎనీథింగ్ ఎల్స్ అనేది అడుగుతుంది. సో సింపుల్గా మీరు ఇక్కడ నో థ్యాంక్స్ ఉంది కదా, సో నో థ్యాంక్స్ పైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ మీకు ఇక్కడ సెండ్ యూసేజ్ అండ్ డయాగ్నోస్టిక్ డేటా అని ఉంది కదా, సో దీనికైతే అగ్రీ పైన అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఇక్కడ మనకి సిస్టమ్ నావిగేషన్ మోడ్ అయితే సెలెక్ట్ చేసుకుని అడుగుతుంది. ఏదైనా సెలెక్ట్ చేసుకొని గెట్ స్టార్టెడ్ పైన అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మన మొబైల్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది.
సో ఈ విధంగా మన మొబైల్ని అయితే అన్లాక్ అయితే చేసుకోవచ్చు. సో ఇక ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దామా.